ఇస్తున్నాను. నీ జీవితానికి ఇది ఒక శుభదినం. ఇన్న మాటను బట్టి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీ హృదయంలో యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకో. ఆయన ప్రభువని విశ్వసించు. ఆయన దేవుడని నీ నోటితో ఒప్పుకో. ఈ రోజే, ఈ క్షణమే ఆయన నీలోకంగా మార్చి మీ ఊరిలో అనేకులకు మాదిరికరంగా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆయన నిలబెట్టుతాడు కనుక ఆయన కొరకు మనమందరము నమ్మినటువంటి మనం ధన్యులమని వాక్యంలో ఉన్నది కనుక యేసుని నమ్ముకోండి. ఈ మరణం తర్వాత పెట్టబడతావు, కానీ చనిపోయిన వారిని కూడా లేపి నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభువారు ముందుగా లేచి వెళ్ళాడు. కావాలంటే మీరు ఎవరిని అడగండి, యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత సమాధిలో ఉన్నాడా, ఆయన తిరిగి లేచాడనేది మీరు చదవండి, తెలుసుకోండి. ఆయన లేచి వెళ్ళాడు, చనిపోయిన వారిని కూడా ఆయన లేపబోతున్నాడు కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి.